మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతున్నాం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ జ్ఞానులు యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం నుంచి వచ్చారు. అంటే వాళ్ళు తూర్పు దేశం అంటున్నారంటే యెరూషలేము వాళ్ళకి ఏ ప్రాంతంలో ఉన్నట్లు? పడమరగా ఉంది. అక్కడి నుంచి వాళ్ళు దేశం దాటి దేశం వచ్చారు దేవుణ్ణి వెతకడానికి. ఈ మాట జాగ్రత్తగా వినండి. యేసు క్రీస్తును వెతకడానికి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చారు? ఆ దేశం నుంచి ఈ దేశం దాకా వచ్చారు. ఎప్పుడైనా దేవుని కొరకు మనం ఎంత శ్రమ తీసుకున్నామా? దేవుని వాక్యం వినడానికే కానీ, దేవుని సహవాసాన్ని అనుభవించడానికే కానీ, దేవుని సన్నిధిని అనుభవించడానికి కానీ ఎప్పుడైనా ఎంత దూరం మనం ప్రయాణం చేసి ఉంటామా? చేసామా ఎప్పుడైనా? కొన్నిసార్లు మన మందిరం దగ్గరలో ఉన్నా సరే మనం వెళ్ళడానికి మనసు ఉండదు. 4 అడుగులు వేస్తే దేవుని మందిరంలో ఉంటాం, అయినా సరే మనకు మనసు రాదు వెళ్ళడానికి. కానీ వీళ్ళు తూర్పు దేశం నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వచ్చారంటే నిజంగా వీళ్ళకి ఎంత ఆసక్తి ఉందో యేసుక్రీస్తు అంటే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా దేవుని పట్ల నీకు ఆసక్తి ఉంటే ఎంత దూరమైనా వెళతావు, ఎంత శ్రమైనా దేవుని కోసం అనుభవిస్తావు. మా చిన్నతనంలో నందిగామలో హోసన్న గారి మీటింగ్స్ అంటే పొక్కునూరు నుంచి నందిగ వరకు సైకిల్ వేసుకొని వచ్చాము మేము, తెలుసా? ఇప్పుడు పొక్కునూరు నుంచి నందిగం సైకిల్ వేసుకొని రావడం అంటే కుదరదండి. బండి ఉంటేనే, లేదా ఆటో ఉంటేనే, లేదా బస్సు ఉంటేనే. ఎందుకంటే 20 కిలోమీటర్లు కొంచెం త్వరగా ఏంటి. అట్లాంటిది నేను మా తమ్ముడు ఇద్దరు కలిసి పొక్కునూరు నుంచి నందిగామకి సైకిల్ వేసుకుని వచ్చాం మీటింగ్, దేవుని వాక్యం వినడానికి. మరి అంత ఆసక్తి మా హృదయాల్లో అప్పుడు ఉంది కాబట్టి ఇదిగో దేవుని కొరకు ఎప్పటికీ కూడా మేము నిలబడుతూ ఉండగలిగాం. నేను కానీ మా తమ్ముడు కానీ ఎప్పటికీ దేవునిలో ఉన్నామంటే కారణం అదే. చిన్నతనంలోనే దేవుడు మా హృదయాల్లో పుట్టించినటువంటి ఆ ఆసక్తి. మరి నీకు ఎటువంటి ఆసక్తి ఉంది? మనమైతే 4 అడుగులు వేస్తే మందిరం ఉంటే పోతాం, దగ్గరలో మందిరం ఉంటేనే పోతాం, దూరం ఉంటే అంత దూరం ఎవరు పోతారేంటి? మరి దేవుడు నీ కోసం పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చారు కదా, ఎంత దూరం అది చెప్పండి? ఎంత దూరం? 2 కిలోమీటర్లా, 3 కిలోమీటర్లా, ఎన్ని కిలోమీటర్లు అనుకుంటున్నావు? కొన్ని కోటాను కోట్ల కిలోమీటర్లు దేవుడు నీ కోసం దిగొస్తే మరి నీవు కొంచెం దూరం దేవుని కోసం వెళ్ళలేవా? కొద్దిగా శ్రమ దేవుడి కోసం తీసుకోలేవా? కాస్త కష్టం దేవుని కోసం అనుభవించలేవా? కొంచెం నింద, కొంచెం అవమానం దేవుని కోసం అనుభవించలేవా? నీ కోసం ఆయన ఎంత నిందను అనుభవించాడో తెలుసా? నీ కోసం ఎంత నింద అనుభవించాడు, ఎంత ఎగతాళి చేయబడ్డాడు, ఎంత అవమానం పొందాడు. ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు కదా నీ కోసం, అవమానాలు పొందాడు కదా. సిలువ మరణం అంటే ఎంత అవమానం తెలుసా అండి? దొంగలకి, నరహంతకులకి క్రూరమైన అవమానం అది. సిలువ మరణం అంటేనే అది అవమానకరమైన శిక్ష. అట్లాంటి అవమానకరమైన శిక్ష దేవుడు నీ కోసం నా కోసం పొందాడు కదా. మరి కొద్దిగా అవమానం దేవుని కోసం వస్తే ఏమైంది? రాకూడదండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ జ్ఞానులు తూర్పు దేశం నుంచి ఇక్కడ దాకా వాళ్ళు వచ్చేసారు. అలా రావడానికి ఒక్కసారి మీరు ఆ జ్ఞానుల ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించండి. ఎవరైనా సరే తూర్పు దేశంలో నక్షత్రం కనబడింది, ఆ నక్షత్రం చూసి బయలుదేరి వస్తుంటే కనుక ఎవరైనా నీ బోటోళ్ళు నా బోటోళ్ళు అడిగి ఏమయ్యా ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అంటే ఏం చెప్పుంటారు వాళ్ళు? ఏముందండి, ఒక నక్షత్రం చూసామండి, ఆ నక్షత్రం చూస్తే ఎవరో రాజు పుట్టాడని అర్థమైందండి, కాబట్టి ఆ రాజు ఎవరో తెలుసుకొని ఆయన పూజించడానికి వెళ్తున్నామండి అని అంటే వినే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఏమయ్యా నువ్వు ఒకటి తిక్కలోడిగా ఉన్నావా? ఎక్కడో నక్షత్రం కనపడటం ఏంటి? ఆ నక్షత్రం ఒక రాజు చెప్తుందని నువ్వు అంటావేంటి? ఆయన ఎతకడం కోసం పొలమంటూ బయలుదేరటం ఏంటి? పైగా నీ దేశం వదిలిపెట్టి, నీ బంధువులు వదిలిపెట్టి, నీ భార్య బిడ్డలను వదిలిపెట్టి, నీ ఉద్యోగాలు పని బాటలు అన్నీ వదిలిపెట్టుకొని
ఆయన బతకడానికి బయలుదేరుతున్నావా, ఎంత తిక్కలోడివయ్యా అని అంటారా అనరా మీరు చెప్పండి. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవించారు. ఇవన్నీ వాళ్ళు అవమానం అనుభవించారు. ఇవన్నీ అనుభవించి అయినా సరే బయలుదేరి వచ్చేసారు. మార్గంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారో. ఇప్పటిలాగా బైకులు లేవు, కారులు లేవు, రైలు లేవు, బస్సులు లేవు కదా. ఆ రోజంతా కాలినడకనే ప్రయాణం. మరి ఆ కాలినడకన ప్రయాణంలో ఎన్నో అడవులు దాటాలి, ఎడారులు దాటాలి. ఈ ఎడారుల్లో అడవుల్లో ఎంతమంది దొంగలు ఉంటారా ఉండరా? విషసర్పాలు ఉంటాయా లేవా? క్రూర జంతువులు ఉంటాయా లేవా? వీటన్నిటి నుంచి దేవుడు వాళ్ళని కాపాడుతూ క్షేమంగా తన దగ్గరకు చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి కోసం నీ ఒక్క అడుగు ముందుకు వేసి చూడు. నీ జీవితంలో నీకు ఎదురయ్యే సమస్యలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వీటన్నిటి నుంచి దేవుడు నిన్ను కాపాడుతూ క్షేమంగా నడిపిస్తాడు. జ్ఞానులు క్షేమంగా యేసుక్రీస్తుని చేరుకున్నారు. అవునా కాదా? ఇది మనం ఒప్పుకుంటాం వాస్తవమే అని. మరి ఇంత క్షేమం వాళ్ళ జీవితాల్లో ఎట్లా జరిగింది? దేవుని కాపుదల. ఎందుకు దేవుడు అంత కాపుదల ఇచ్చాడు? దేవుని కోసం వీళ్ళు బయలుదేరి ముందుకు అడిగేశారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కోసం ఒక్క అడుగును ముందుకేసి బయలుదేరు. నీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి శ్రమ, ప్రతి కష్టం వెనక దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండి నిన్ను క్షేమంగా గమ్యానికి చేరుస్తాడు. మనం దేవుని కొరకు అడిగేస్తున్నామా? ముందుకు అడిగేస్తున్నామా? ధైర్యంగా నువ్వు ఒక్క అడుగు ముందు దేవుని కోసం వేస్తే దేవుడు నీ కోసం 1000 అడుగులు ముందుకు వస్తాడు. ధైర్యంగా దేవుని కోసం నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే దేవుడు నీ కోసం ఏమైనా చేయడానికి సిద్ధమే. అవసరమైతే అగ్నిగుండంలో పడిన నిన్ను క్షేమంగా కాపాడడానికి సిద్ధమే. తెలుసా అండి, షడ్రకు మేషకు అగ్నిగుండంలో పడితే దేవుడే వచ్చేసాడు తోడుగా. ఏం చేశాడు? దేవుడే తోడుగా వచ్చేసి వాళ్ళకి ఏ హాని కలగకుండా కాపాడుకున్నాడు. దానియేలుని సింహ బోన్లో వేశాడు. దేవుడే తోడుగా వచ్చేసాడు. ఏ సింహం కూడా దానియేలుని ముట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు దేవుడు. నిజంగా దేవుని కోసం నీవు నిలబడితే, ఒక్క అడుగు ముందుకేస్తే, నీకు వచ్చే కష్టం ఏదైనా సరే దేవుడు నీకు తోడుగా ఉంటాడు.